ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి స్వరాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్. గతంలో అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని స్వరాష్ట్రానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని 10 ఏళ్లుగా కుటుంబాలకి దూరంగా గడుపుతున్న 636 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని యుగేందర్ గౌడ్ కోరారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన బదిలీలపైన విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కూడా సాధారణ బదిలీ కింద చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 636 మంది తెలంగాణకు రావాలని చెప్పి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్టింగ్లు ఇచ్చారు. అప్పుడు వారు తెలంగాణకు చెందిన వారు ఇక్కడికి రావాలని దాదాపు 636 మంది దరఖాస్తు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ సీఎం క్లియరెన్స్ ఇచ్చినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళని తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. మరి ఆ సందర్భంలో ఒక వ్యక్తికి మాత్రం అక్రమంగా స్పౌజ్ కోటా కింద ఇక్కడ తీసుకురావడం జరిగింది. కె వాసుదేవరావు అని ఎస్హెచ్ఓ చేస్తా ఉన్నాడండి కృష్ణా జిల్లాలో. మరి అతను సంవత్సరాల కింద తెలంగాణకు తెచ్చారు. స్పౌజ్ కేసు అంటే ఇక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే స్పౌజ్ కేసు అది ఎక్కడ ప్రపంచంలో లేని ఒక వింత. ఆమె ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తున్నా కూడా స్పౌజ్ కేసు కింద తీసుకొచ్చారు. మళ్ళీ ఎట్లా సాధ్యమైంది అంటే డబ్బులు ఇస్తేనేమో మీకు తీసుకొస్తారు, డబ్బులు లేని వాళ్ళను మాత్రము అక్కడనే పెట్టేటువంటి పరిస్థితి అప్పుడు చూసినాం మనం.